హాయ్ అండి అందరికీ. ఇదైతే ఫస్ట్ సోమవారం అండి. అసలు ఎంత వానొస్తుందోనండి. వానలోనే ఇంకా కొంచెం తగ్గిందనమాట. చిన్న స్థలం పనుంటే అటు వెళ్ళాము. అలాగే అక్కడి నుంచి అమరావతి కూడా వెళ్ళామనమాట. అమరావతి వెళ్ళి ఇలాగ స్నానాలు చేసి దీపాలైతే వెలిగించామండి. చాలా పెద్ద వానొస్తుంది. అక్కడ వాగొస్తుందంట. అదొస్తే మాత్రం అటు అటే, ఇటు ఇటే ఆగిపోవాలంట ఆటోలు. ఆహ్, సరే కొంచెం సన్నవానే వస్తుంది కదా అని వెళ్ళామనమాట. వాన తగ్గేలోపు వద్దాంలే అని. సన్నవానే వస్తుంది కాబట్టి పర్వాలేదు. మా తమ్ముడు, అలాగే తమ్ముడు భార్య అందరం కలిసి వెళ్ళామనమాట. మా చెల్లి, మా చిన్నక్క అందరం కలిసి వెళ్ళాము. నేనైతే కనీసం 30 ఇయర్స్ అవుతుందండి అమరావతి వెళ్ళి. ఎప్పుడు కార్తీక మాసంలో వెళ్ళి దీపాలు వెలిగిద్దామన్నా అస్సలు కుదిరేది కాదు. ఎందుకంటే మేము ఇక్కడ ఉంటాం కదా! అక్కడైతే అక్క, చెల్లి వాళ్ళు దగ్గరలోనే ఉంటారు కాబట్టి అసలు ఆ నెలలో 2, 3 సార్లన్నా వెళ్ళి వస్తూ ఉంటారు. ఈసారైతే నాకు ఈ విధంగా కుదిరిందండి. హాయ్ అండి అందరికీ. ఇదైతే ఫస్ట్ సోమవారం అండి. అసలు ఎంత వానొస్తుందోనండి. వానలోనే ఇంకా కొంచెం తగ్గిందనమాట. చిన్న స్థలం పనుంటే అటు వెళ్ళాము. అలాగే అక్కడి నుంచి అమరావతి కూడా వెళ్ళామనమాట. అమరావతి వెళ్ళి ఇలాగ స్నానాలు చేసి దీపాలైతే వెలిగించామండి. చాలా పెద్ద వానొస్తుంది. అక్కడ వాగొస్తుందంట. అదొస్తే మాత్రం అటు అటే, ఇటు ఇటే ఆగిపోవాలంట ఆటోలు. ఆహ్, సరే కొంచెం సన్నవానే వస్తుంది కదా అని వెళ్ళామనమాట. వాన తగ్గేలోపు వద్దాంలే అని. సన్నవానే వస్తుంది కాబట్టి పర్వాలేదు. మా తమ్ముడు, అలాగే తమ్ముడు భార్య అందరం కలిసి వెళ్ళామనమాట. మా చెల్లి, మా చిన్నక్క అందరం కలిసి వెళ్ళాము. నేనైతే కనీసం 30 ఇయర్స్ అవుతుందండి అమరావతి వెళ్ళి. ఎప్పుడు కార్తీక మాసంలో వెళ్ళి దీపాలు వెలిగిద్దామన్నా అస్సలు కుదిరేది కాదు. ఎందుకంటే మేము ఇక్కడ ఉంటాం కదా! అక్కడైతే అక్క, చెల్లి వాళ్ళు దగ్గరలోనే ఉంటారు కాబట్టి అసలు ఆ నెలలో 2, 3 సార్లన్నా వెళ్ళి వస్తూ ఉంటారు. ఈసారైతే నాకు ఈ విధంగా కుదిరిందండి.